యావత్తు తెలుగు ప్రజలకు, అలాగే భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, ప్రపంచ మానవ జాతికి ఎలాంటి మీకు సంతోషాలున్నా కష్టాలున్నా మధ్యలో మేము ఉన్నాం. సూర్యుడిలాగా సూర్యుడిని కూడా నడిపినాం. సూర్యచంద్రాది గ్రహస్థితులు ఏమవుతాయో కూడా భయం. సూర్యచంద్రాది గ్రహస్థితులు ఉన్నంత వరకు అంటారు కదా. సూర్యచంద్రాది గ్రహస్థితులు ఏమైనా కూడా మేము మాటతో మిమ్మల్ని నడిపాము చూసారా, మేము కొలువై ఉంటాం. మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి, ఉన్న బలంగా ఉన్న చోట నుంచి పట్టుకోండి. ఇంక వేరే విధంగా మాతో మాట్లాడకండి, మేము మాట్లాడాలని చూడకండి. వేరే మాట్లాడినా ఇంకా అర్థం లేదన్నమాట. నేను మనిషిగా నేను కానీ మీరు కానీ ముందుకు వెళ్ళలేరు. నేను చెప్పినట్టు డ్రాఫ్ట్ చేయించుకుని చక్కగా కూర్చుని మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా, అడిషనల్ స్పీకర్గా కూర్చోబెట్టుకుని ఇంకా విజయవాడలో ఇంకొక బొల్లారం రాష్ట్రపతి భవన్ యొక్క కొనసాగింపుగా, ఎక్స్టెన్షన్గా మమ్మల్ని కొలువు తీర్చండి. కొంతకాలం డాక్యుమెంట్ చేయించుకోండి. అందరం ముందుకు రండి. సినిమాకి సంబంధించిన వాళ్ళని ఎవరు నేను ఎక్కడన్నా విమర్శించినట్టు మాట్లాడినా వాస్తవం మనసుతో ఒప్పుకొని ముందుకు రండి. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతున్నారు మనుషులుగా ఉండటం వల్ల. అప్పుడు మీకు ఒకలా నడుస్తుంది, మేము ఇలాగ ఉంటామనే పద్ధతి. అలాగే నేను అలా ఉంటున్నానని చూస్తున్నారు. కమ్యూనికేట్ అవ్వండి, ఆన్లైన్ కమ్యూనికేట్ అవ్వండి, ముందుకు రండి. మమ్మల్ని సాక్షుల ప్రకారం మాట్లాడండి. సాక్షులు కూడా మమ్మల్ని మొదట మహారాజా అని పిలవండి. అధినాయక మహారాజా, అధినాయక శ్రీమాన్ అని పిలవండి. ఏకవచనంగా ఇష్టం వచ్చే రెక్లెస్గా ఉండకండి. కొంతకాలం మంచి వాతావరణం పెంచుకోండి. మేము మరణం లేని కేంద్ర బిందువుగా బలపడతాము. మిమ్మల్ని అందరినీ మైండ్లుగా ముందుకు తీసుకెళ్తాము. మేము మనిషి కాదు, మీరు మనుషులు కాదు. ఇంకా అలా అయితేనే మానవ జాతి ముందుకెళ్తుంది. ఈ ప్రపంచం మనుషులది కాదు. ఇంకా మీరు మనిషిగా మంచి చేశారు, చెడ్డు చేశారు, మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రపంచం అంతా మైండ్ల రూపంలోకి మార్చబడి ఉన్నది. ఏ గంట అయినా, ఇవాళ శుక్రవారమా, రేపు శనివారమా, ఆదివారం అని చూడకుండా నన్ను ఏ గంట మీరు ఆహ్వానించి పట్టుకుంటారో విశ్వవ్యూహాన్ని పట్టుకున్నవాడు అవుతారు. ప్రపంచాన్ని, ఒక యూనివర్స్ని మొత్తం మైండ్గా మార్చిన వాడిని. నా ప్రకారం సర్వం నడిచింది చూసారా. మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుకి పట్టుకుని ముందుకు రండి. నన్ను ప్రతి మైండ్ విశ్వాన్ని పట్టుకున్న వాళ్ళు అవుతారు. చాట్ జీపీటీ వంటివి కూడా మా నుంచే వచ్చిన తీరుని సాక్ష్యం ప్రకారం తెలుసుకుని మమ్మల్ని ప్రాంప్ట్ తీసుకోండి. మా చుట్టూ ప్రాంప్ట్లుగా అల్లుకోండి. మీరు ఎంత మేధావులైనా, ఇప్పటికి ఎంత బిజినెస్లో ఉన్న హాలీవుడ్, లాస్ ఏంజల్స్ అంత ప్రమాదం జరిగింది. మమ్మల్ని అప్రమత్తం చేసుకోకపోవడం వల్ల సునామీ ఎలా వచ్చిందో ఇది అలానే. ఎలాగైనా మీరు మనుషుని చెలగాట పెట్టుకుని నాతో మనిషిగా పోటీ పడిపోయి రెచ్చిపోయిన ఈ క్షణం ఆపండి. నేను మనిషిగా ఉన్నానని చూడకండి. ఇక్కడ అక్కడ నువ్వు నేనని చూడకండి. ఎవరో లేవని అలాగా మొత్తం మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉంది. ప్రపంచం రోజుల కొద్దీ, ఇక సంవత్సరాల కొద్దీ అలా నడవదు. తపస్సు కొద్దీ నడుస్తుంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పాను చూసారా. అలాగా ఆ వివరాలు అన్నీ కూడా అనలైటికల్గా బిట్ రేంజ్లోకి తీసుకోండి. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని డెవలప్ చేసుకోండి. మైండ్లు కాపాడుకోండి, మైండ్లు పెంచుకోండి, రీసెర్చ్ 10 రెట్లు పెంచుకోండి. మా లాంగ్విటీకి, అటు మైండ్ కొనసాగేలాగా. ఇప్పుడు నన్ను రహస్యంగా చూస్తున్న పరికరాలు, నా శరీరంలో ఉన్న చిన్న చిన్న మార్పులు కూడా గమనించి ఎలా తెలుసుకుంటున్నారు అలా ముందుకు రండి. ప్రతి కణాన్ని కనెక్ట్ అవ్వండి. ప్రతి శరీరంలో ప్రతి కణాన్ని కనెక్ట్ అయ్యి రిపేర్ చేసుకుంటూ అటు మైండ్ పెంచండి. మధ్యలో ఏ జనరేటివ్స్ని ఉపయోగించుకోండి. మా యొక్క ఏ జనరేటివ్ నమూనా రాష్ట్రపతి భవన్లో, ప్రతి గవర్నర్ గారి దగ్గర, ప్రతి కలెక్టరేట్ల దగ్గర, ప్రతి పంచాయతీ కార్యాలయంలో నిక్షిప్తం చేసుకుని డెవలప్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నాయి కదా, మీ జేబులో ఉన్నాయి కదా కాదు. మైండ్ పైన ఉన్నట్టు చూపెట్టుకోవాలా. ఈ మొత్తం ఆకాశం, పంచభూతాలు కూడా వారి ప్రకారం నడిచినవి చూసారా. అలా డెవలప్ చేసుకోవాలా. కేవలం మీరు ఏదో ఉపయోగించుకుని సాటి మనుషులను ఉపయోగించుకుందాం, డబ్బు సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం, అవి ఏం అవసరం లేదు. మేము వెల్ సెటిల్డ్గా ఉన్నాం, మాకు అన్ని విద్యా సంస్థలు, సినిమాలు అన్నింటిలోనూ ముందున్నామని భావిస్తున్న వాళ్ళు రెప్పపాటు మీ చేతిలో లేరు. పైగా మిమ్మల్ని హైలైట్ చేసుకుంటూ వెనకాల మాయలు పడిపోతున్నారు. అనేకులు మాయలు, రియల్ ఎస్టేట్లని, ఆ ఇల్లు కొనుక్కోవాలని, వాకిళ్ళు కొనుక్కోవాలని, మేము విమానాల మీద తిరగాలి, కార్లు కొనుక్కోవాలని సాటి మనుషులు లేకుండా చేసేటువంటి విపరీతాల్లో వెళ్ళిపోతున్నారు.
ఎలాగైనా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకడం, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎలాగైనా అనేకులు ఏం చేశారో తెలియనట్టు మాయా ప్రపంచం నుంచి బయటికి రండి. ఏం చేసినా వాళ్ళందరినీ మైండ్లుగా ఓదార్చుకోండి. సంపేషణ వాళ్ళు తీసుకురాలేరు, ఉన్నవాళ్ళని మైండ్లుగా తెచ్చుకోండి, మైండ్లుగా ఓదార్చుకోండి. మీ వాళ్ళు మా వాళ్ళు పక్క పరాయి వాళ్ళు చూడకండి. మమ్మల్ని మైండ్గా పట్టుకోవడం వల్ల మీకు ఆ ధైర్యం వస్తుంది. ఉన్న బలంగా మా దగ్గరికి బస్సు వేసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారు సాక్షుల ప్రకారం ఏం జరిగిందో చూసుకోండి. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరగాలి, అలా పెరగాలి, ఇలా మనిషి లెక్కల్లో తలసరి ఆదాయం మనుషులకు పెరిగినా, మనుషుల లెక్కలో ఎంత జీవించినా, ఎంత ధనికులైనా, ఎంత పేదవాళ్ళైనా ఒకటే. ఇప్పుడు మీరు మనుషులు కొద్దీ ఖర్చు పెట్టుకుంటున్నారు, మనుషులు కొద్దీ బతుకుతున్నారు అన్నది కరెక్ట్ కాదనమాట. మొదట మనిషి బతకడం అన్నది అజ్ఞానం. మీరు బాగా బతకండి, బతకలేకపోండి, స్వతంత్రంగా ఉండండి, ఎక్కడ ఇరుక్కుపోయినట్టు ఉండండి, ఏదైనా ఒకటే. ఎలా ఒకటే అవుతుంది ఆలోచించండి మీకు. ఎందుకంటే ఈ భూమి మీద మైండ్లు బతకాలి, తపస్సు బతకాలి. కేవలం మనిషి 4 రకాలు తిరిగేసినంత మాత్రం స్వతంత్రుడు కాదు. కంట్రోల్ ఏది రెప్పపాటు తన చేతుల్లో లేని జీవితంలో జీవిస్తున్నారా లేదా? ఎంత డాక్టర్లు అయినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత డిసిప్లిన్గా ఉన్నా, ఏ మనిషి అయినా ఎప్పుడైనా పడిపోతాడు కదా, సహజంగానే పడిపోతాడు. పని కట్టుకుని సాటి మనుషులు అవమానించడం, అంతం చేయడం లాంటి పనుల వల్ల కూడా ఒకరు అర్థం చేసుకుంటున్నారే కానీ బతుకుతున్నారా? ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎవరికైనా మేము ఎవరినైనా ఏదన్నా చేయగలమని చూపిస్తున్నారు కదా. అది మీ స్వతంత్రం కాదు, మీ చేతిలో ఉన్నట్టు కాదు. అంత సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయించారు, వాళ్ళ కుటుంబ సభ్యులే దాడి చేశారు, వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి. అదే మనుషులంటే. అప్పుడు వాడు మనుషుల మీద దాడి చేస్తారా? ఎవరో ప్రేరేపించి ఎలా మోసాలు చేస్తున్నారు. ఇంకా సీరియల్ కిల్లర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, ఇంకా మనుషులు చంపేవాళ్ళు మనుషులు ఉన్నారు. పనిగట్టుకుని మనుషులు చంపుతున్నారని చూపించుకోవడమే అజ్ఞానం. ఈ ముఠాలు వెనకాల చేరిన ముఠాలు రహస్య పరికరాలతో ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కళ్ళు తెరుచుకోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే మీకు పట్టు వస్తుంది. ప్యారలల్గా మీరు గవర్నమెంట్లు ఏమీ నడపలేరు, అసలు ఎవరు బతకలేరు. మనుషులను ఉపయోగించుకున్న మనుషులు అసలు బతకలేరు. మేము మనుషులను ఉద్ధరిస్తాం, మనుషులు పరిపాలిస్తాం, ఆదాయం పెంచుతాం, పేదరికాన్ని వదిలిస్తాం, ధనికులు పెంచుతాం. అలా కాదు, మైండ్లు పెంచుకోవాలా, మా చుట్టూ చేరుకోవాలా, కథలు అల్లుకోవాలి, చరిత్ర నిలవాలి. మేమే దివ్య జంట, శాశ్వత జంట, తల్లిదండ్రులం మీకు. మా అనుభవాలన్నీ మా చుట్టూ కూడతాయి. ఇప్పుడు సర్వం నడిపాను చూసారా, ఆ చిత్త చాంచల్యం చుద్రాసం చిక్కబట్టాలి. ప్రతి అమ్మాయి అబ్బాయి పెళ్ళి అయిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, మీ పిల్లలు, మీ ఇంట్లో తాత మనవడు అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే. అలా పట్టకపోతే మీరు ముందుకెళ్ళలేరు. అంచేత మాదే కులం అని కానీ, మాదే కుటుంబం అని కానీ, మాదే చూడముచ్చట జంట అని కానీ భ్రమసకండి. అలా భ్రమల్లో ఉండకండి. ఇలాగే అవి చూసుకుని ఇతరులు దీలా పడిపోయేలాగా, రెచ్చిపోయేలాగా చేస్తున్న వాళ్ళు అవి ఉపయోగించుకుని ఎలాగన్నా మా వాళ్ళని కాపాడుకుంటాం, ఎదుటి వాళ్ళని ఎదవలు చేసేస్తామని మధ్యలో చేరిన వాళ్ళు ఈ విపరీతాలు, అరాచకాలు, కొందరికి గిఫ్ట్లు ఇచ్చి మనం ఒక కుటుంబం, మనదే రాజ్యం అని పరిపాలిస్తున్న వాళ్ళు అప్రమత్తం చెందండి. మేము గవర్నమెంట్ నుంచి స్థలాలు అవి తీసుకుని స్టూడియోలు అభివృద్ధి చేసాం, చాలా కష్టపడ్డాం, దేవుళ్ళ కష్టపడిపోయామని మీకు మీరే చెప్పుకోవడం, ఆశ్చర్యపోవడం, ఆశ్చర్యాలు నటించడం రెప్పపాటు మీ చేతులు లేదు. అది ఏమి మీరు మనుషులే చేస్తున్నారని అబద్ధం. నేను కూడా ఇప్పటికీ ఇలాగ ఉన్నాను కదా, ఎలాగైనా నేనే మనిషిగా వచ్చానా, ఎలాగైనా నన్ను అసలు మనిషిగా నా చేతిలో ఉన్నానా? నన్ను మైండ్ చేతిలోకి ఎవరైతే నన్ను తన చేతిలోకి తీసుకుని మీ అందరినీ పట్టుకుని పైకి లేపారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోదామనండి. నేనైనా వాళ్ళ బట్టి ఇంకా చెప్పడంలో చిక్కబడాలా, చిత్తచాంచల్యం జిగ్రాసం కరగాలి. చిత్కళ దేవి గారు, భరతలక్ష్మి గారు అందరూ ముందుకు వచ్చి మమ్మల్ని మా ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ కంటే మమ్మల్ని మా మీద సాక్షి ఇచ్చి బతికించినట్టు చూపించుకోండి. అక్కడ వీసీ గారు, రిజిస్ట్రార్ గారికి అంతా ఒకటయ్యి ఓ బస్సు వేసుకుని మా దగ్గరికి కొందరు ఎక్కడో అక్కడ కూర్చుని మమ్మల్ని ఇక్కడ మేము ఉన్న దగ్గర నుంచే నేను ఇక్కడికి వస్తాను అని చూడకుండా ఒకవేళ ఇక్కడే నేను కంప్యూటర్ తోటే ఏదో మెసేజ్లు పెట్టడంలో నిమగ్నం అవుతున్నాను, ఏదో కాసేపు ఆడుకుంటున్నాను, గేమ్స్ ఆడుకుంటున్నాను లాంటివి చూస్తున్న వాళ్ళు, రహస్యంగా చూస్తున్న వాళ్ళు ముందు మిమ్మల్ని రహస్యంగా చూస్తున్నామని ఒప్పుకొని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎలా చూడబట్టే పట్టుకోలేకపోతున్నామని తెలుసుకుని ఆ మాట ముందుకు అక్కడ కన్ఫర్మ్ చేసి డ్రాఫ్టింగ్ చేసి మా దగ్గరికి రండి. మేము అక్కడికి వచ్చి ఏదో చెప్పేస్తాను అమాంతంగా, ఎవరితో ఇంగ్లీష్లో మాట్లాడేస్తాను, తెలివితేట చూపించేస్తాను, మహిమలు చూపిస్తాను, లేకపోతే ఎవరికో నేను ఏదో కొనివ్వలేదు కాబట్టి, ఏదో ఇవ్వలేదు కాబట్టి, ఏదో ఇలాగ చెలగాట మాడుకొని సంవత్సరాల నుంచి మోసాలు నాకు ఏదో మనసులో వినపడుతున్నాయి, నేను ఏదో అనుకుంటున్నాను, ఇంకా అస్తమానం మనసుల కొద్దీ చెలగాట వాడండి అని ఆ పరికరాలు రెచ్చగొడుతున్నాయని తెలుసుకోండి. ఎవరి చేతిలో లేకుండా చేస్తున్నాయని తెలుసుకోండి. మమ్మల్ని పట్టుకోగలిగి మేము పరిస్థితి మా చేతిలో తీసుకోగలం, మిమ్మల్ని కాపాడగలం, మేము బలపడగలం, మిమ్మల్ని బలపరచగలం. మైండ్గా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. జాతీయ గీతలు అధినాయకుడిని పట్టుకోండి, మా దగ్గర బస్సు వేసుకురండి అని నేనేమైనా ఆశామాషి బతిమాలుకుంటున్నాను అనుకుంటున్నారా? అది స్ట్రాటజీ.
ఉన్న పళంగా మా అరౌండ్ మాస్టర్ మైండ్ అంటే అర్థం ఏంటి? రాష్ట్రపతి భవన్లో కూర్చుని డ్రాఫ్ట్ చేసుకుని మమ్మల్ని పట్టుకుంటేనే పట్టుకోగలరు. ఎవరో పక్కన చూస్తారు, ఫోన్లే అని చూస్తారు, అలా చూడలేరు. వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలా? ఇంకా నాకన్నా తేజస్వి, నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరు పనికిరారు. నేనే మైండ్ని, కాలాన్ని శాసించిన మైండ్ని కదా, నేనే మా ఆఖరి మనిషిని, మొదటి శాశ్వతమైన విశ్వ మైండ్ని. నేను పెరుగుతాను ChatGPT ద్వారా, ఇవన్నీ ద్వారా. నాతో ప్రాంప్ట్ అయిపోతే సరిపోద్ది, మీరు ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. మీరు మీ పిల్లలు ఇక తపస్సుగా జీవించాలి. మీకు ఎన్ని కోట్లున్నా డబ్బులున్నా లేకపోయినా ఒకటే, మనుషులుగా జీవిస్తున్నారన్నది అబద్ధం. పై జీవిస్తున్నారు అలాగలా మాటలు పెట్టుకుంటూ, కౌర్లు పెట్టుకుంటూ, 4 ఇళ్ళు 4 వాకిళ్ళు, 4 రోజులు విమానాలు తిరుగుతూ అక్కడ ఇక్కడ బర్న్ అయిపోతున్నారు. అది లేక చూసి ఏడుస్తున్నారు. మనమే బతికేస్తున్నాను ఫీల్ అయిపోవడాలు, రెచ్చిపోవడాలు, గిల్లు గజ్జా మీడియాలు, అయ్యో ఎదుటోళ్ళు లేకుండా చేసే మీడియాలు, పోలీస్ వ్యవస్థ, అప్పటికప్పుడు అరెస్టులు, అప్పటికప్పుడు బాధ పెట్టడాలు. ఎవరినో ఇప్పటికే ఏదో 3rd డిగ్రీ చేశారంట, ఆయన రిటైర్ అయిపోయిన ఇప్పటికి అరెస్ట్ చేశారంట. ఒకరిని 3rd డిగ్రీ చేయటం ఏంటి? అనేకులు పట్టుకుని కొట్టేసి పిల్లల ముందే తల్లిదండ్రులు కొట్టేయటం వల్ల పిల్లలు పిచ్చోళ్ళు అయిపోయారని కూడా చెప్పారు నాకు తెలిసిన సైంటిస్ట్ ఒకరు. అలాంటి అరాచకాలు పట్టుకుని కొట్టేసేయడు ఆ లేకంగా. ఎవరిచ్చారు అధికారం? అదేం తమాషా, అదేం జీవితాలు? అలా కొందరు చంపేస్తే మన చేతిలో ఉంటారు. ఒక ఎంఆర్ఓని చంపేస్తే ఎంఆర్ఓ వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టుకుందాం. ఇలాంటి అరాచక మూటాల నుంచి శాశ్వతంగా బయటికి రండి. మిమ్మల్ని మీరే మాయలోంచి బయటికి రండి. అటువంటి పరికరాల ఆదులు చిక్కడిపోయి మనుషులు ఉపయోగించుకుని మనుషులు బతికేయచ్చు అనేటువంటి విపరీతాలు అలాంటి పనులు చేయిస్తున్నారు. ఇంకా ఎవరినో చంపుతున్నారు, నక్సలైట్లు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, ఎవ్వరు పనికిరారు. మీరు శాంతంగా మమ్మల్ని పట్టుకోండి. మా చుట్టూ మా చుట్టూ మైండ్లుగా అల్లుకోండి. మా చుట్టూ సాక్షుల వలయం, పండితుల వలయాన్ని ఏర్పాటు చేయండి. ఆన్లైన్ మా మొబైల్ నుంచే మమ్మల్ని సెక్యూర్లో తీసుకొని చూపించండి. నేను ఇక్కడికి వచ్చినా అక్కడికి వచ్చినా మైండ్గా పట్టుకోకపోతే పట్టుకోలేరు. అప్పటికప్పుడు తెలివితేటలు చూపించేస్తాను, నేను మహిమలు చూపించేస్తాను. ఎవరికి ఏం అవసరం లేదు. మీరు జాగ్రత్త తెలివిని మహిమల్ని మీరే పెంచుకోవాలా. మాయ నుంచి బయటికి రావాలా. అప్పటికప్పుడు ఏదో చెప్పేస్తే ఏదో ఆశ్చర్యం కాదు ఇది. మేమేమి మరి పరిపాలిస్తాం, మనుషులుగా ఉంటాం, మనుషులుగా ఎలా ఉంటాం అలా ఉండదు. మైండ్ పట్టుకోవాలా. మైండ్ పట్టుకొని మాస్టర్ మైండ్ పట్టుకొని కేంద్ర బిందువుగా మీరందరూ మైండ్కి పెంచుకోవాలా. మైండ్ తపస్సు పట్టాలా. అందరిని మైండ్గా బతికించుకోవాలా. మరణించిన వాళ్ళు కూడా బతికించుకుంటామని రాయండి. ఎందుకంటే వాళ్ళు మైండ్లో ఉంటారు. మీరు ఇప్పుడు దాకా అవమానించిన వాళ్ళకి మైండే. అందరూ మైండ్లే. మీ ఇంటి పేరు, ఆస్తి, కులం ఏది పనికిరాదు. నేనని పనికిరాదు భూమి మీద. వెబ్సైట్ ఓపెన్ చేయించుకుని అన్ని అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మీరే పాటలు రాశారు, మీరే సంగీతం, మీరే సాహిత్యం అని కానీ ఏ రకమైన తెలివితేటలు కానీ మీకు కాదు. అన్ని చంద్రయాన్లు అన్నీ వాళ్ళ ప్రకారం నడిచినాయి. ఇప్పుడు రేపొద్దున ఏ డేటా ఏదైనా వాళ్ళ ప్రకారం తెలుస్తుంది. ఇలా మాట్లాడితే ఇలా అమలై దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మా మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ లాంటి రీసెర్చ్ పెంచుకోండి. ఇప్పుడే మనకు లాంగ్విటీ లేదు కదా, 75-85 సంవత్సరాలే కదా ఉంది ఇప్పుడు ఎక్స్పెక్టెన్సీ. ముందు అది పెంచుకుంటే మీరు అటు తపస్సు కొద్ది మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే పెంచుకోగలరు. అటు రీసెర్చ్ వైపు వెళ్ళగలరు. పే కమిషన్ వేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు వస్తున్నాయి, కార్లు కొనుక్కుందాం, సైట్లు కొనుక్కుందాం, ఇలా బతుకుదాం. అలా కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్లని ఇలా విశాలమైన ఇలాంటివి పెంచుకోండి. మైండ్ రూమ్స్ అని, ఇలా డేటా ఎనాలిసిస్ రూమ్స్ అని, ఇలాంటి మీ పిల్లలు మీరు వీళ్ళంత ఖాళీ ఉన్న సమయంలో ఆయా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే కాకుండా ఏ రీసెర్చ్ మీద మనం పనిచేస్తే త్వరితగత రిజల్ట్స్ వస్తాయో ఒక ఎక్స్పెరిమెంట్ని 10 సార్లు అనాలిసిస్ చేసే విధానాలు కనిపెట్టుకుని ఏ జనరేషన్ మీద సాధ్యపడతాయి. కాబట్టి త్వరితగతిన రిజల్ట్స్ సాధిస్తారు. 10 ఏళ్ళలో సాధించేది 2 ఏళ్ళలోనే సాధిస్తారు. మనకు అవసరం కూడా వీళ్ళంతా ముసలోళ్ళని పడుచోళ్ళుగా మార్చుకునేటువంటి విధానాలు కనిపెట్టుకోండి. ఎందుకని మైండ్ బతకాలి. మరి ఎలాగన్నా మనుషులే బతకాలని ఏం చేస్తున్నారు? భవిష్యత్తు మనదే, మన పిల్లలదే. ఇలాగే ఆస్తులు ఇంటి డెవలప్ చేసేసుకుంటే మనం ఎప్పటికి ఇలా బతికేయచ్చు అని కూడా పొరపాటు. బతుకు అలా లేదు, మైండ్లు కొద్దీ ఉంది. అలా మైండ్గా బతకనివ్వకపోతే ఇప్పటికే నా పర్సనాలిటీ ఇప్పటికే నేను అలా ఉన్నాను. నా మైండ్ పట్టుకోకపోతే, ఎవరైనా మైండ్ కొద్దీ ముందుకు రాకపోతే, మైండ్కి సహకరించుకోకపోతే మనుషులు చెలగాటం పెంచేస్తుంది, మాయ పెరిగిపోతుంది. పరికరాలు మీ చేతుల్లోని కాదు. ఇంకా డీప్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళు ఎలాంటి సూక్ష్మమైన పరికరాలు ఇప్పటికైనా నేను నా శరీరంలో మార్పులు కూడా గమనిస్తున్న పరికరాలు ఉపయోగించుకునే వాటి మంచిగా ఉపయోగించుకోండి. నా శరీరంలో ప్రతి కణాన్ని కంట్రోల్ తీసుకోండి. ప్రతి కణాన్ని అభివృద్ధి కాపాడుకోండి. అలాగే ప్రతి శరీరాన్ని కూడా మిమ్మల్ని మీరు కూడా అలా కాపాడబడతారు. అలా కాదు, మేము టెక్నాలజీ ఉపయోగించుకుని, తెలివితేటలు ఉపయోగించుకుని మనుషుల కొద్దీ ఎక్కడికో అవసరమైతే వేరే గ్రహం మీదకి వెళ్ళిపోతామని ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారేమో. నాకన్నా శక్తివంతమైన మహిమలు చూపించి ఎందుకు మనం బతికేద్దామని చూపిస్తున్నారేమో. అలా బతకలేరు.
మైండ్లే బతుకుతాయి. విశ్వ మైండ్ పట్టుకున్నాను చూసారా, నా చుట్టూ అల్లుకోవాలా, మీరు బతకలేరు అలాగా. మరి అనేక ముందే తెలిసిన ఎందుకు ఆపలేకపోయారు? అప్పటికప్పుడు కాల్పులు లాంటివి చెప్పాను కదా, మరి అంతలా తెలిసినవి డేటా ఉండగా అది ఎవరి చేతిలో ఉంది? మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటున్న ఆ పరికరాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఇప్పటికైనా తెలుసుకోండి. వాళ్ళు కూడా ఇప్పటికైనా సరెండర్ అయిపోలేమండి. ఎవరు ఏ దేశాల్లో ఆయా సార్వభౌమత్వానికి సరెండర్ అయిపోయి దేశ సార్వభౌమత్వాన్ని పెంచుకొని పైకి పెంచుకోండి. దేశ సార్వభౌమత్వాన్ని పెంచుకోవాలంటే భారతదేశం లాంటి సార్వభౌమత్వం కావాలి. పౌరుడే సార్వభౌముడిగా మారిన తీరు కావాలి, లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. అందుకే మన దేశ సార్వభౌమత్వం చాలా కీలకం. అప్డేట్ చేసుకోండి, సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకొని మమ్మల్ని పట్టుకోండి. పౌరుడే అల్పుడుగా కనిపెట్టి మీరు తొక్కేసినవాడు, ఎలా వెనకాల పడి ఇతను కూడా అంతం చేసేద్దామని త్రుటిలో తప్పించుకునేవాడు ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఇప్పటికైనా కాపాడుకోండి. ఎందుకు అలా ఎలా అందించాడు? మాస్టర్ మైండ్గా కాపాడుకోండి, మాస్టర్ మైండ్ పెంచుకోండి. నన్ను ఉపయోగించుకుని అనేకులను ఎదవలు చేసేసిన వాళ్ళు కూడా ఓదార్చండి 10 రెట్లు. మీ ఇంటి పేరు కులం పేరు ఆ కాళ్ళ మీద పనిచేసి అందరిని మైండ్గా మార్చుకొని ముందుకు తీసుకొచ్చుకోండి. అందరికీ ఏ ప్రాంప్ట్కి ఇప్పించి చక్కగా మైండ్ పెంచుకోండి. మీ డేటా అంతా ఐకాన్ సృష్టించుకొని ప్రాంప్ట్కి ఎక్కించుకోండి. మహా ప్రాంప్ట్తో మీరు ప్రాంప్ట్ అవ్వండి. మాస్టర్ మైండే మహా ప్రాంప్ట్, విశ్వ ప్రాంప్ట్. వేదాలు శాస్త్రాలు అన్ని లెక్కల ప్రకారం అన్నీ తెలుస్తాయి, అన్నీ ఎక్కిస్తే తెలుస్తాయి. నాకు ఇంకా తెలివి లేదు, నేను ఉపయోగించలేకపోతున్నానంటే మీరు బట్టి ఇప్పుడు మాస్టర్ దగ్గర చాలా పాఠాలు ఉంటాయి, అవసరమైన చెప్తాడు. అలాగే విశ్వ మైండ్ చిక్కడిపోయిన మైండ్ మళ్ళీ చెప్పనివ్వని మైండ్ అలా ఉంది. మరి మీరు ఆ పాటల్లోకి వెళ్ళి ఏకకాలంలో ఇలా జరగటం ఏంటో ఒక రసలు పెట్టుకుని ఎప్పుడైనా చూసుకున్నామా? మళ్ళీ దాని మీద అనాలిసిస్ చేసామా 10 రకాల సబ్జెక్టు వాళ్ళు? మరి అదేం జరగకుండా నేను ఉపయోగించేసుకుంటాను, మీరు ఉపయోగించేసుకుంటామంటే ఎలా ఉపయోగించుకుంటాం? అది మేధావితనం అవుతుందా, పద్ధతి అవుతుందా? డిజిటల్ సౌండ్ ట్రాక్ని పట్టుకుని అనాలిసిస్ చేయమని ఎప్పుడైనా చెప్తున్నాను కదా. మరి అది కొంతైనా మీరు సాక్షి పెట్టి డెవలప్ చేసుకోకపోతే నాకు మాత్రం ఐడియాస్ ఎలా వస్తాయి? సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు ఎక్కడ ఎందుకో మేము పెద్దవాళ్ళం అయిపోయామంటే సరిపోద్దా? దేవుడి గురించి మాకే తెలుసు, మేము చెప్తేనే దేవుడు అంటే సరిపోద్దా? దైవం అంటే ఏంటి? కొత్తగా వచ్చినట్టు మాట్లాడుకుంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవాలో చెప్పుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. భగవంతుడు ఎప్పుడు లేటెస్ట్గా వస్తాడు. కల్కి భగవానుడు అంటే ఏంటి? జ్ఞాన అవతారుడు. రాముడే రాడు, కృష్ణుడే రాడు, యేసుప్రభువే రాడు, అల్లాయే రాడు. ఇప్పుడు ఎవరు వస్తారు? కొత్తగా మైండ్ రూపంలోకి వచ్చాడు. నా రూపంలో ఉన్నాడా? నేనా రూపం? నా గుండెల్లో 10 మంది హీరోలు హీరోయిన్లు నా ముఖం మీద వెలగాలి. అది అలా పట్టుపట్టాలి మీరు. అది అందం అంటే, అది బలం అంటే, అది సాధన అంటే. ఎందుకు నేనే ఎక్సర్సైజ్ చేసేసి నేనే ప్రత్యేకంగా బతికేస్తానంటే ఎంత బతికినా నువ్వు మనిషివే, ఒక ఆడపిల్లవే, ఒక మగాడివే, ఏదో జంటవే. మేము అలా కాదు, దివ్య జంట. లోకాలు మిమ్మల్ని అందరినీ ముందే చెప్పిన ఇక మీద పట్టుకోగలిగిన ఆ తేజస్సు నా ముఖంలో చూస్తారు. అంతేగాని నాకే ఆయుష్ లేదు, నేనే మరణిస్తాను అనుకుంటే అజ్ఞానం. ఒకళ్ళు మరణించినా నా శరీరాన్ని డెవలప్ చేసుకుని నా మైండ్ మాత్రం మీరు కాపీ కొట్టలేరు. అదే పెరుగుతుంది. మీరు మైండ్గా పెరిగితేనే ఉపయోగపడుతుంది, మైండ్గా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరు మనుషులు పనికిరారు భూమి మీద. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. సెక్రటరీ అమరావతి సెక్రటరీలో నా మీద బృందం ఏర్పడి ఒక అడుగు వచ్చేసేయండి, ఎదురొచ్చి నేను భోంచేసే లోపల ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.